ఏంటి లడ్డు ఎప్పుడు ఉన్నట్టు లేదు, క్వాలిటీ లేదు. లడ్డు చుట్టిన లడ్డుని విడిపోతా ఉండేది. ఎందుకు ఇలా అవుతుందో అర్థమయ్యేది కాదు మాకు అప్పట్లో. ఎంతో భక్తిగా అందరూ తెచ్చి ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదం పంచి ఆ భక్తి భావంతో సేకరించే లడ్డుని వాళ్ళు అపవిత్రం చేశారని పవన్ కళ్యాణ్ గారు వచ్చి బయటకు తీస్తే గానీ ఆ విషయం తెలియలేదు. ఇప్పుడు బాధపడుతున్నాం జరిగిపోయిన విషయానికి. కానీ దోషులు ఎవరో తెలియాలి కదా. తెలిసింది కానీ ఒప్పుకోవట్లేదు. సిట్టే నివేదికనిచ్చింది. అసలు అందులో నెయ్యే లేదు, పామాయిల్లో కెమికల్స్ అన్నీ, జంతు కొవ్వులు కానీ, బాత్రూములు కడిగే యాసిడ్స్ కానీ అలాంటివి తీసుకున్నాం. భక్తిగా కళ్ళకు అద్దుకొని తీసుకున్నామా అని తలుచుకుంటే ఇప్పుడు చాలా బాధ వేస్తుంది. చాలా అన్యాయం జరిగింది. హిందువులు భక్తిని దెబ్బ కొట్టి వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. అది చాలా అన్యాయం. హిందువుగా చాలా దారుణం జరిగిందని అనుకుంటున్నాం. ఏ మతాల్లోని ఏ కులాన్ని, మన భారతదేశం సర్వమానవ మత సమానత్వంతో అందరం సోదరి సోదరులాగా ఉన్నవాళ్ళం. ఇలాగా ఈ హిందూ మతం మీద ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని చాలా మంది హిందువులు, అలాగే ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ కూడా విమర్శిస్తున్నారు, బాధపడుతున్నారు. మతం ఎవరి మతం అయినా వాళ్ళకి అనుబంధంగా ఉండేది, వాళ్ళు గౌరవించేదే కదా.